శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ గ్రంథార్థ దరువుల నుండి 19వ అధ్యాయము కుజన లక్షణము నుండి 2వ కందార్థము క్రమ సంఖ్య 278. అక్షయ బోధస్థితి గల లక్షణవేత్తలకు మెప్పులైన కృతులలో కక్షకు తప్పులు కుమతి పరీక్షింపుచుండు ఎన్నో రీతుల వినుమే తద్భావమీ రీతి దిగనుమే మక్షికమేప్పుడు మాని సుగంధధూలిక్షించు వ్రణము ప్రత్యక్షమే కదా ఎన్నో రీతుల వినుమి తద్భావమీ తిరిదిగనుమి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంభురిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి ఈరోజు మనము 19వ అధ్యాయము కుజన లక్షణము నుండి 2వ కందార్థాన్ని విచారించుకుంటాం. అంటే క్రమ సంఖ్య 278. క్రిందటి కందార్థంలో ఒక గురువును ఆశ్రయించి పరిపూర్ణ పొందబడక తనకు తెలిసినట్లుగా నటించు కుక్షిత స్వభావము గలవాని ఎదుట ఈ కందార్థములను వినుమని చదువుచుండిన ఎడల ఆ గురుపుత్రులు సంతోషపడినట్లు తాను సంతోషపడక అందులో ఏముంటే ఆ పనిగా చదువుచున్నారని గమనించక ఆ మూతి విరుచుకొనుచు చిరాకు చూపుచు తూలనాడుచూ ఉందురు. అది ఎట్లున్నదనినా ఆ పట్టు కుచ్చెలతో అందముగా కుట్టిన చొక్కాను కుక్కపిల్లకు తొడిగిన ఎడల ఆ చొక్కా నాణ్యతను గమనించక చీలిక చీలికలుగా చింపి పారవేసినట్లుగాను పొదుగు అంటుకొని ఉన్న పిడుదు పొదుగులో ఉన్న పాలు రుచిని తెలుసుకోలేక రక్తమునే త్రాగినట్లుగాను ఎక్కువ ఖరీదు కలిగి మంచు ముత్యములతో గూర్చిన పచ్చాల పతకమును ఒక రవ్వలహారములో గుర్చి ఆ కోతి మెడలో వేసిన ఎడల ఆ అలంకారమును ఆ కోతి ఎరగలేక ముక్క ముక్కలుగా త్రెంపి చిన్న భిన్నము చేసినట్లుగా అట్లునే అల్పమతులైన ఈ దుష్ట మానవులు ఈ సమాన బోధ కలిగిన ఈ కందార్థములలో ఉన్న భావములు తెలుసుకునలేక చులకనగా చూచుచుందురు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము.
ఇక తదుపరి కందార్థము 19వ అధ్యాయము కుజన లక్షణము నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 278. హితోపదేశమును గురించి తెలియజేస్తున్నారు. అక్షయ బోధ స్థితి గల లక్షణవేత్తలకు మెప్పులైన కృతులలో కక్షకు తప్పులు కుమతి పరీక్షింపుచునుండు నెన్నో రీతుల వినుమీ తద్భావమీ రీతి దిగనుమీ మచ్చీకమెప్పుడు మాని సుగంధాదులీక్షించు వ్రణము ప్రత్యక్షమే గదా ఎన్నో రీతుల వినుమీ తద్భావమీ రీతి దిగనుమీ. శిష్య గురుదేవ, అక్షయ అనగా క్షయము కానిది, క్షయము కానిది. అక్షయ అనగా క్షయము కానిది. బోధ అంటే పరిపూర్ణ బోధ స్థితి గల ఆరూఢత చెందిన లక్షణవేత్తలకు అంటే పరిపూర్ణ భావజ్ఞులకు మెప్పులైన కృతులలో అంటే ఇష్టపడి అభిమానించే గ్రంథములో కక్షకు ఇష్టపడని కుమతి అంటే దురాలోచన పరుడు, తప్పులు పరీక్షించుచునుండు దోషములు వెతుకుచూనుండును ఎన్నో రీతుల ఎన్నో విధములుగా వినుమీ అంటే జాగ్రత్త పడుమీ తద్భావమీ అతనికి కలిగిన భావమును ఈ రీతిది కనుమి ఈ విధముగా తెలుసుకొనుము. అంటే శాశ్వత జనన మరణ రాహిత్యము ప్రతిపాదించే లక్షణము కలిగిన పరిపూర్ణ బోధకు మూలమైన ఈ కందార్థ గ్రంథమును అటు బోధయందు ఆరూఢత చెందిన మహాత్ములు చదువుటకు వివరించుటకు ఎంతో ఇష్టపడుదురు. దుర్మార్గ వృత్తి గలవారు ఇష్టపడకపోగా ఈ గ్రంథములోని దోషములను ఎత్తి చూపించి ఆ గ్రంథం యొక్క విలువను ప్రయోజనాన్ని దిగజార్చుటకు ప్రయత్నించెదరు. ఎలా అంటే మక్షీకము, మక్షీకమనగా ఈగ. ఈగ ఎప్పుడు అంటే ఎల్లవేళలా మాని సుగంధాదులను అంటే పరిమళ సుగంధ వాసనలు కలిగిన ద్రవ్యమును విడిచిపెట్టి వీక్షించు వ్రణము. వ్రణము అనగా పుండు, ఆ పుండును ఆశ్రయించుకొని ఉండును. ప్రత్యక్షమే కదా, అనుభవములోని విషయమే కదా. ఇందుకు అనుభవ సిద్ధముగా విచారించినచో ఆ పరిమళ సువాసనలు వెదజల్లే స్థానమును విడిచిపెట్టి ఆ దుర్వాసనామయమై ఉన్న చీము నెత్తురు ఓడుతున్న పుండును ఆశ్రయించుకొని ఈగ ఉండును అనుభావంలో ఇది స్పష్టముగా తెలియచున్నది కదా అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.